నానవాణి శ్రోతలందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు. ఈరోజు తల్లి శ్రీసభ పునీత జోసెఫ్ ఆఫ్ లయోనీ గారిని స్మరిస్తూ ఉంది. ఈ పునీతుడు 1556 సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఇటలీలో జన్మించారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన పునీత జోసెఫ్ గారు చిన్ననాటి నుండి దైవ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. చిరుప్రాయంలోనే తన యొక్క సొంత ఆలోచన శక్తితో సృజనాత్మకంగా చిన్న చిన్న పూజా పీఠాలను తయారు చేశారు. సమయం దొరికినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి ప్రార్థించేవారు. బాల్య దశ నుండి ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఉపవాస ప్రార్థన చేసేవారు. తన విద్యాభ్యాసం అంతా కూడా తన మేనమామ సహాయంతో చదువుకుని తన 18వ ఏట తన మేనమామ కూతురుతో వివాహం చేయాలని తన మేనమామ నిశ్చయించారు. కానీ తనకు వివాహ జీవితం ఇష్టం లేదని తరువాత కపూచిన్ సన్యాసిగా మారడం, తన శరీరాన్ని ఒక గాడిదతో పోల్చుకునేవారు. ఈ గాడిద శరీరానికి మంచి ఆహారం అవసరం లేదని, రోజులో ఒకసారి భోజనం పెడితే చాలని ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకునేవారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఉపేక్షించి తాను నిద్రపోవటానికి ఒక చిన్న రూముని ఎన్నుకొని రాత్రంతా అలా దైవ ప్రార్థనలో గడిపేవారు. రోజంతా ప్రార్థనలు, ఉపవాసం, తపోక్రియలతో గడపటం, బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం, సువార్త విలువలను అందించడం చేసేవారు. ఇవన్నీ చూసిన అన్య మతస్థుడైన ఆ దేశ రాజు పునీత జోసెఫ్ గారిని చెరసాలలో వేయించి నానా ఇబ్బందులు పెట్టించినప్పటికీ తనని హింసించిన వారందరి కోసం ప్రార్థన చేసిన ఒక మహా వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప పునీతుడు అని ఆయన చరిత్ర చెబుతుంది. ఒకరోజు చెరసాలలో బంధింపబడిన పునీత జోసెఫ్ గారిని అద్భుతంగా అతనిని ఎవరో చెరసాల నుండి బయటకు తీసుకుని వచ్చారని, దేవుణ్ణి నమ్మేవారిని ఆయన ఎన్నడూ చేయి విడవడని పునీత జోసెఫ్ గారు దృఢంగా నమ్మేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలారా, పునీత జోసెఫ్ లయోనీ గారి జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుంది కదా. సకల భోగభాగ్యాలు, అవసరానికి మించిన సౌకర్యాలు ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో అన్నీ నాకే కావాలి, సౌకర్యాలన్నీ ఉండాలని కోరుకుంటున్న మనం ఈ యొక్క పునీతిని ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. చేతనైనంత మంచిని, సాధారణంగా తృప్తిగా ఉండే జీవితాన్ని జీవించగలిగే వరాన్ని ఇవ్వమని ఈ యొక్క పునీతుని యొక్క ప్రార్థన సహాయాన్ని మనందరం కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత జోసెఫ్ లయోనీ గారా మా కొరకు